ప్రాస్టేట్ ఆరోగ్యం ఈ పదం వినగానే చాలామందిలో ఎన్నో ప్రశ్నలు, అపోహలు కదా. సరే, ఈరోజు మనం వాస్తవాలేంటో అపోహలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, అందర్నీ ఎక్కువగా భయపెట్టే ప్రశ్నతోనే మొదలుపెడదాం. ప్రాస్టేట్ గ్రంథి పెరిగింది అంటే దాని అర్థం క్యాన్సర్ అనేనా? చాలామందిలో ఇదే ఆందోళన. అసలు నిజమేంటో చూద్దాం రండి. సరే, అసలు నిజానిజాలు తెలుసుకోవాలంటే ముందుగా మన చుట్టూ ఉన్న కొన్ని పెద్ద అపోహలను బ్రేక్ చేయాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ప్రోస్టేట్ గ్రంథి పెరగడమనేది చాలా చాలా సాధారణం. కాని అది ఎప్పుడూ క్యాన్సర్ అని మాత్రం కాదు. నిజానికి చాలా సందర్భాల్లో దీన్ని బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లాసియా అంటారు, సింపుల్గా బీపీహెచ్. ఇది క్యాన్సర్ కాని పరిస్థితి అంతే. అసలు ఈ బీపీహెచ్ అంటే ఏంటి? వినడానికి ఏదో పెద్ద జబ్బులా అనిపిస్తుంది కదా. కాని సింపుల్గా చెప్పాలంటే వయసు పెరిగే కొద్దీ కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల ప్రోస్టేట్ గ్రంథి సైజులో కొంచెం పెరుగుతుంది అంతే. ఇది క్యాన్సర్ కాదు, దీన్ని గుర్తుంచుకోవాలి. ఇంకో పెద్ద అపోహ ఏంటంటే ప్రోస్టేట్ సమస్యలంటే కేవలం వృద్ధులకే వస్తాయని అనుకోవడం. కాని అది ఎంతవరకు నిజం? నిజం చెప్పాలంటే వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య వచ్చే రిస్క్ పెరుగుతుంది, అది వాస్తవమే. కాని కుటుంబంలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే యువకులకు కూడా ఆ రిస్క్ ఉంటుంది. అందుకే ఇది కేవలం వయసుతో ముడిపడిన విషయం కాదు. దాని గురించి అందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక మరో అపోహ, తరచుగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనటం వల్ల ప్రోస్టేట్కు ఏదో హాని జరుగుతుందని అనుకోవడం. మరి సైన్స్ ఏం చెబుతోందో చూద్దామా? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వినండి, కొన్ని స్టడీస్ ఏం చెబుతున్నాయంటే ఈ అపోహకు పూర్తిగా వ్యతిరేకం. నిజానికి రెగ్యులర్గా స్ఖలనం జరగడం వల్ల ప్రాస్టేట్లో ఉండే కొన్ని విషపదార్థాలు బయటకు వెళ్ళిపోయి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడొచ్చట. సరే, అపోహల సంగతి పక్కన పెడదాం. మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి మన చేతుల్లో ఏముంది? మన వంటగదిలోనే కొన్ని సమాధానాలున్నాయి. అవును, మనం తినే ఆహారానికి ప్రోస్టేట్ ఆరోగ్యానికి చాలా పెద్ద సంబంధం ఉంది. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే మనం తినే ఆహారానికి ప్రోస్టేట్ ఆరోగ్యానికి మధ్య చాలా బలమైన సంబంధం ఉంది. ఉదాహరణకి టమోటాల్లో ఉండే లైకోపిన్, అలాగే గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఇక సాల్మన్ లాంటి చేపల్లో దొరికే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, గుమ్మడి గింజల్లో ఉండే జింక్, ఇవన్నీ ప్రోస్టేట్ను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయి. ఆహారమే కాకుండా చాలామంది బీపీహెచ్ లక్షణాల నుండి ఉపశమనం కోసం కొన్ని సహజ సప్లిమెంట్ల వైపు కూడా చూస్తుంటారు. మరి ఇవి ఎంతవరకు పనిచేస్తాయి? అయితే సప్లిమెంట్ల విషయానికొస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకు సాపాల్మెటో అనేది చాలా పాపులర్, కానీ దాని ప్రభావశీలతకు సంబంధించి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులంటున్నారు. అందుకే ఏ సప్లిమెంట్ వాడే ముందైనా డాక్టర్ని సంప్రదించడం ఎప్పుడూ మంచిది. ఇక చికిత్స విషయానికొద్దాం. ట్రీట్మెంట్ అనే పదం వినగానే చాలా మందిలో ఒక రకమైన భయం మొదలవుతుంది. ఆ భయమే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంది. అందుకే చికిత్సకు సంబంధించిన కొన్ని నిజాలను, అపోహలను ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. అందరూ భయపడే మొదటి విషయం ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ అయితే ఇక జీవితం అయిపోయినట్టే అని. కాని ఇది అస్సలు నిజం కాదు. నిజమేంటంటే దీన్ని ఎంత ముందుగా గుర్తిస్తే అంత మంచిది. ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఇది పూర్తిగా నయం చేయగలిగే క్యాన్సర్లలో ఒకటి. ఇక రెండో భయం సర్జరీ గురించి. ప్రాస్టేట్ సర్జరీ అంటే లైంగిక జీవితం దెబ్బతింటుంది, మూత్రం మీద కంట్రోల్ పోతుంది, ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. ఆధునిక నరాలను కాపాడే టెక్నిక్స్ వల్ల ఈ రిస్కులు చాలా వరకు తగ్గిపోయాయి. సరే, ఇప్పటిదాకా మనం అపోహలు, భయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. మన ప్రోస్టేట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయగలం? కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ గురించి చర్చిద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ప్రారంభ దశలో అంటే ఎర్లీ స్టేజ్లో ప్రోస్టేట్ సమస్యలకు అసలు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అవును, అస్సలు ఏ సింప్టమ్స్ ఉండవు. అందుకే లక్షణాల కోసం ఎదురుచూడటం అనేది అస్సలు మంచిది కాదు. బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే చురుగ్గా ఉండటం, రెగ్యులర్గా చెకప్స్, స్క్రీనింగ్స్ చేయించుకోవడం ద్వారా సమస్యను ముందుగానే గుర్తించొచ్చు. అప్పుడు ట్రీట్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే బీపీహెచ్ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే కంగారు పడకండి. కొన్ని సింపుల్ లైఫ్ స్టైల్ మార్పులు చాలా పెద్ద తేడాను తీసుకురాగలవు. ఉదాహరణకి రాత్రి పడుకునే ముందు 2 గంటల పాటు ద్రవాలు తాగకుండా ఉండటం, కెఫీన్, ఆల్కహాల్ తగ్గించటం, అలాగే రెగ్యులర్గా వ్యాయామం చేసి బరువును కంట్రోల్లో ఉంచుకోవటం. ఇలాంటి చిన్న మార్పులు చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. సో ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిందేంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రాస్టేట్ పెరగడమంటే ఎప్పుడూ క్యాన్సర్ కాదు. చాలాసార్లు అది బీపీహెచ్ మాత్రమే. మనం తినే ఆహారం, మన జీవనశైలి చాలా ముఖ్యం.
ప్రారంభ దశలో లక్షణాలు ఉండకపోవచ్చు, కాబట్టి రెగ్యులర్ స్క్రీనింగ్స్ చాలా అవసరం. ఇక ఆధునిక చికిత్సలు చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్. గుర్తుంచుకోండి, సరైన అవగాహన, ముందు జాగ్రత్త చర్యలతో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు.